భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిల్ప, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజీ. సో మెయిన్గా ఏంటంటే పిల్లల క్యాన్సర్స్కి అడల్ట్ క్యాన్సర్స్ లాగా ప్రివెంటివ్ మెజర్స్ అన్నవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి క్యాన్సర్స్ రావడానికి ఎన్నో కారణాలు మనం చెప్తాము. ఒబేసిటీ అంటాము, లేదా స్మోకింగ్ అంటాము, ఆల్కహాల్ అంటాము, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ చెప్తాము. ఒక 20 సంవత్సరాలు స్మోకింగ్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్, 20 సంవత్సరాలు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ క్యాన్సర్. పిల్లలకి అంత టైం లేదు, హార్డ్లీ 20 నెలలు కూడా కాదు, పుట్టిన 20 రోజులకే క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి పిల్లలకి అప్లికేబుల్ కాదు. వాళ్ళకి స్మోకింగ్ ఉండదు, వాళ్ళకి ఆల్కహాల్ ఉండదు, ఒబేసిటీ ఉండదు. ఇవేవి కూడా అంటే మనం చేతుల ద్వారా నివారించగలిగే ఫ్యాక్టర్స్ అంటూ ఉండవు పీడియాట్రిక్ క్యాన్సర్స్లో. దురదృష్టవశాత్తు వాళ్ళ జన్యుపరంలో ఏదో ఒక కారణం చేత మ్యూటేషన్ ఐదర్ బికాస్ ఆఫ్ ఫిజికల్ ఫ్యాక్టర్, రేడియేషన్ వల్ల కానీ, కెమికల్ ద్వారా కానీ, లేదా మదర్ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే మెడిసిన్స్ కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే ఇవి ఏదో కారణం చేత పిల్లలలో ఒక జన్యుపరమైనటువంటి మార్పు వచ్చి దాని వలన క్యాన్సర్స్ వస్తున్నాయి. సో అవి ప్రివెంట్ చేయడం అనేది అవి మన చేతుల్లో ఉండవు. ప్రివెన్షన్ అనేది చైల్డ్హుడ్ క్యాన్సర్స్లో కొంచెం అరుదు అడల్ట్ క్యాన్సర్స్తో పోలిస్తే. కానీ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉన్నది. సో ఫస్ట్ పిల్లలందరూ కూడా మామూలుగా పీడియాట్రిషియన్ దగ్గరికే వెళ్తారు. చిన్న జ్వరంతో కావచ్చు, జలుబుతో కావచ్చు, కాళ్ళ నొప్పులతో కావచ్చు, లేదా ఏదన్నా ఎక్కడన్నా ఒక గడ్డలాగా కావచ్చు. సో ఏదన్నా దీర్ఘకాలికంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ 3 వారాలైనా ఇంకా జ్వరం తగ్గట్లేదు, లేకపోతే వాళ్ళలో నీరసం తగ్గట్లేదు, లేకపోతే చిగుల నుంచి ఏమైనా రక్తం వచ్చినా, అట్లా ఏదన్నా ఉన్నప్పుడైతే పీడియాట్రిషియన్స్ వెంటనే వాళ్ళు అనుమానించి తగిన పరీక్షలు చేస్తారు. బ్లడ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే స్కాన్స్ ఏదన్నా. సో ఎర్లీగా డిటెక్ట్ చేసి మా దగ్గరికి పంపిస్తారు. సో మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటి అంటే పిల్లల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ దీర్ఘకాలికంగా ఉంటుంది. సో ఎక్కువగా మెయిన్గా కామన్గా వచ్చే పిల్లల క్యాన్సర్స్ ల్యూకీమియాస్. 70 to 80% ఆఫ్ ద క్యాన్సర్స్ ఎక్కువగా ల్యూకీమియాస్. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి, పీడియాట్రిక్ సాలిడ్ ట్యూమర్స్ ఉంటాయి. విల్మ్స్ ట్యూమర్ కానీ, హెపటోబ్లాస్టోమా కానీ, న్యూరోబ్లాస్టోమా కానీ, లింఫోమాస్ కానీ, సార్కోమాస్ కూడా తర్వాత. ఇంకా ల్యూకీమియాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే అవి దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ ఉంటుంది. 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు పడే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులోనే ఎస్పెషలీ ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియాస్ ఏఎల్ఎస్ అయితే మొదటి 3 నెలలు, 6 నెలలు పేషెంట్స్ కంటిన్యూస్గా మా దగ్గర ఉండిపోతారు. పిల్లలు కంటిన్యూస్గా నెలల తరబడి మా దగ్గర ఉండిపోవడం, ట్రీట్మెంట్ వరకు మేము ఇస్తాము. కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మా దగ్గర ఉండాలి, మదర్ కానీ ఫాదర్ కానీ. వాళ్ళు నెలల తరబడి 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు మేము ఉండిపోవడానికి మొదటి నెల వరకు ఉంటారు. బట్ తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక 2 పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారమ్మా, లేకపోతే ఫాదర్ జాబ్, లేకపోతే వాళ్ళు ఇంటి దగ్గర ఏదైతే వర్క్ అది ఉన్నదో అదంతా కూడా ఆగిపోతుంది. సో పేరెంట్స్ కంటిన్యూస్గా నెలల తరబడి పిల్లల దగ్గర ఉండడం అనేది మెయిన్ ఇష్యూ అవుతుంది. సో పేరెంట్స్ కాకపోయినా కనీసం ఎవరో ఒక సపోర్ట్, వేరే దగ్గర బంధువు ఎవరైనా ఉండేటట్టు మనం ఏర్పాట్లు చేసుకోవడానికి మనకి కొంచెం సపోర్టివ్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. క్యాన్ కిడ్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, సెయింట్ జూడ్స్ చైల్డ్ కేర్ సెంటర్స్ కానీ, వాళ్ళు ఏంటంటే చిన్న హాస్టల్ లాంటిది కూడా కడతారు. కొన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా రన్ చేస్తారు మదర్స్కి, అల్లికలు అవి. సో దట్ డైలీ వేజ్ అది పే చేసింది కానీ, లేకపోతే వాళ్ళు వండుకోవడానికి కొంచెం ప్రొవిజన్ అవి ఇండియాలో కొన్ని సెంటర్స్లో, కొన్ని స్టేట్స్లో చేస్తూ ఉన్నారు. సో అది మనకి కూడా గవర్నమెంట్ వాళ్ళతో ఏమన్నా ఎంఓయూ చేసుకొని ఇలా నెలల తరబడి పిల్లలతో పాటు పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించి అట్లా వాళ్ళకి కూడా కొంచెం రెమ్యూనరేషన్ వచ్చేటట్టు ఎంఓయూ చేసుకుంటే వాళ్ళే చేస్తారు. యాక్చువల్గా ఆ సెంటర్సే ఇవి చేసేవి కూడా ఉన్నాయి. వాళ్ళ సపోర్ట్ కూడా కొంచెం మనం తీసుకుంటే బాగుంటుంది. అలాగే వాలంటరీ ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. మదర్స్కి రెగ్యులర్గా ఇంకా పిల్లల గురించి, ఫర్దర్ కేర్ గురించి కానీ వేరే సలహాలు, సూచనలు ఇచ్చేవి కూడా ఉంటారు. సోషల్ వర్కర్స్, జెనెటిక్ కౌన్సిలర్స్, వాళ్ళ సపోర్ట్ కూడా మనం తీసుకుంటే ఇంకా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకా బాగా మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు 3 నెలలు, 4 నెలల ట్రీట్మెంట్ తీసిన తర్వాత ఒకసారి 1 వారం ఇంటికి వెళ్ళి వచ్చే పర్మిషన్ మేము ఇస్తాము. వెళ్ళిన తర్వాత చాలా మంది మళ్ళీ వెనక్కి రారు. ఇంకా అన్ని రోజులు హాస్పిటల్లో ఉంటేనే ఇలాగ ఇంట్లో పనులు అవ్వవు కదా మీదని. సో అట్లా జరగకూడదని వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ట్రీట్మెంట్ మధ్యలో ఆగిపోకూడదు, టైంకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ అవేర్నెస్ కల్పించడానికి మనం ఒక సోషల్ వర్కర్ని కానీ, ఒక జెనెటిక్ కౌన్సిలర్ని కానీ పెట్టుకొని ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ 100% క్యూర్ అయ్యే డిసీజెస్ని మనం అట్లా చేతులారా క్యూర్ అవ్వకుండా అట్లా పిల్లల్ని మధ్యలో వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడాను
తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న ట్రీట్మెంట్ వలన తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా చిన్న చిన్న సమస్యలు అవి వస్తాయి. వాటి గురించి కూడా రెగ్యులర్ ఫాలో అప్ అవసరం. 3 నెలలకు ఒకసారన్నా, 4 నెలలకు ఒకసారన్నా, కనీసం 6 నెలలకు ఒకసారన్నా వచ్చి మధ్యలో పిల్లలు మాకు కనిపించాలి. ఎందుకంటే మనం కీమోథెరపీ ఇస్తాము. కీమోథెరపీ వల్ల కొంచెం ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ రావచ్చు, లంగ్ ఫైబ్రోసిస్ లాంటిది, లేకపోతే ఇంకోటి రావచ్చు, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అలాగే వాళ్ళ రేపు పొద్దున్న ఫ్యూచర్ వాళ్ళ ఫర్టిలిటీ మీద కూడా, వాళ్ళ జర్మ్ సెల్స్ మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ఫర్టిలిటీ మీద కూడా వాటి ఎఫెక్ట్ ఉండొచ్చు. అలాగే రేడియేషన్ ఇస్తాము. హాడ్కిన్స్ లింఫోమా కేసెస్కి చెస్ట్కి రేడియేషన్ అది ఇచ్చినప్పుడు థైరాయిడ్ గ్రంథి అది కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం జరగవచ్చు. ఫ్యూచర్లో హైపోథైరాయిడిజం డెవలప్ అవ్వచ్చు. ఫ్యూచర్లో కార్డియాక్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందరికీ వస్తుందని అనట్లేదు, బట్ ఆ 10-20% ఛాన్సెస్ ఏది ఉన్నా కానీ మనం అది మిస్ అవ్వకూడదు. అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పిల్లలు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా మన దగ్గరికి విజిట్స్కి రావాల్సి ఉంటుంది. చెప్పిన టైంకి వచ్చి ఒకసారి చూపెట్టుకుని మేము ఒక్కసారి లంగ్స్ అవి చూసుకొని, థైరాయిడ్ ప్రొఫైల్ చూసుకొని, బ్లడ్ కౌంట్స్, కార్డియాక్ స్కాన్ అవసరమైనవి చూసి ఓకే అంతా బాగానే ఉంది ఒకసారి చెప్పి పంపడానికి ఉంటుంది. తర్వాత కూడా రావాలి అన్న మోటివేషన్ వాళ్ళలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ అవేర్నెస్ కలిగజేసే సోషల్ వర్కర్స్ కానీ లేదా ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఆ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, సో నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి సో చైల్డ్హుడ్లో వీలైనంత వరకు మనం ఏదన్నా చేసి అడల్ట్లో క్యాన్సర్స్ ప్రివెంట్ చేయగలమా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అడల్ట్స్లోని రూరల్ ఇండియాలోని వెరీ కామన్. దానికి ఇప్పుడు చక్కగా మనకి వ్యాక్సిన్ అన్నది అవైలబిలిటీ వచ్చింది. 9 నుంచి 14 ఏళ్ళ పిల్లలలో కనుక ఆ వ్యాక్సిన్ వేసినట్లయితే ఫ్యూచర్లో మనకి సర్విక్స్ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. 15 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళు కూడా వేయచ్చు, ఒక డోస్ ఎక్స్ట్రా పడుతుంది. ఎలాగో మనకి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి పిల్లల డాక్టర్లు అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు, నెలకు ఒకసారి మొత్తం అంతా సర్వే చేస్తున్నారు. సో ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ అన్నా కానీ ఆ వ్యాక్సిన్ అనేది కొంచెం తక్కువ ప్రైస్ కానీ ఫ్రీగా కానీ సప్లై చేసి ఈ పిల్లలందరికీ కూడా కనుక మనకు అది ఇచ్చినట్లయితే కనుక రేపు పొద్దున్న మహిళలుగా వాళ్ళు మారిన తర్వాత ఈ క్యాన్సర్ నుంచి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. నాట్ జస్ట్ సర్వైకల్ క్యాన్సర్, ఈ హెచ్పివి వ్యాక్సిన్ 5 రకాలైనటువంటి క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా పెనైల్ క్యాన్సర్స్ కానీ, యానల్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా దాని ద్వారా నివారించవచ్చు. చాలా వరకు క్యాన్సర్ రేట్స్ రేపు పొద్దున్న అడల్ట్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి అవుతుంది ఈ చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్. ఈ ఒక్క ఇష్యూ కూడా కొంచెం గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నాము. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.